ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 12 జిల్లాల్లో కూడా పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం. 1వ తారీఖు నుంచి రేషన్ ఇవ్వాల్సింది జనరల్గా మీ అందరికీ తెలుసు. అది దాని కాస్త రేపు ఉదయం నుంచి 9 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సరుకు కూడా ట్రాన్స్పోర్ట్ చాలా వరకు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్కి తరలించడం జరిగింది. సో కాబట్టి మీరు వినియోగదారులకి అదేవిధంగా మీ గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్లో దయచేసి సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు వెళ్ళి బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, ఈ సరుకులు తెచ్చుకోవచ్చు అనే విషయం దయచేసి మీరు అందరితో కూడా ప్రస్తావించాను. అలర్ట్గా ఉండాల్సిన సందర్భం మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు కానీ మీడియా మానిటరింగ్ సీఎంగా చేస్తున్నారు. కాబట్టి కాకుండా మీ దృష్టిలో ఏమంటే మీరు ఇమీడియట్గా అది కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఒకసారి చెప్పండి. ముఖ్యంగా శానిటేషన్, హెల్త్ ఈ రెండు కూడా రేపు రాత్రి నుంచి మనం అన్ని ప్రాంతాల్లో మనం సిద్ధంగా ఉండాలి. సచివాలయ సిబ్బందితో పాటు మీరందరూ కూడా చూడాల్సింది ఖచ్చితంగా మనం పాల సరఫరా, అదేవిధంగా ఎక్కడైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారా వాళ్ళ గురించి కూడా మీరు మెడికల్గా దయచేసి చెక్ చేసుకొని మనకున్న ఫిగర్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయి. ఇవి కాకుండా మీరు 100% అందుబాటులో ఉండేటట్టు మీరు ఉండాలి. ఎవరు కూడా వీళ్ళు కానివ్వండి లేదా అటు తిరగడం కానీ కొంచెం మానేసి ఒక బాధ్యతతో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఉంది. ప్రజలకి మనం మెరుగైన పరిపాలన ద్వారా మంచి సేవా కార్యక్రమాలు అందించడానికి ఒక అవకాశం. దాన్ని మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు వార్డు సచివాలయ సిబ్బంది మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితి ఏందో మీకు బాగా తెలుసు. సో ఆ ప్రిపేర్నెస్లో ఎక్కడ పొరపాటు లేకుండా మీరు చూసుకోండి. ఎక్కడైతే ఈ టెలికాం టవర్స్ ఉన్నాయో మీ ప్రాంతంలో అక్కడ కూడా ఒకవేళ అవసరమైతే డీజిల్ జనరేటింగ్ సెట్స్ ఏర్పాటు చేయడానికి వాటికి సంబంధించిన డీజిల్ అవన్నీ కూడా మనం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేటట్టు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అది కూడా మనం డెవలప్ చేసాం. ఆ పొరపాటు ఎక్కడ కాకుండా మీరు అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అంశం ఖచ్చితంగా ఉంది. లో హ్యాంగింగ్ వైర్స్, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న అధికారులందరినీ కూడా మీరు అక్కడ పంచాయతీ సిబ్బంది కూడా మీరు వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా మీరు నిర్వహిస్తారని, ఎక్కడ మనకి చెడు పేరు రాకుండా మనం చేసే కృషి, మనం చేసే ప్లానింగ్ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఏ సమాచారం ఉన్నా కూడా మీరు కరెక్ట్గా చెప్పండి. అంతే తప్ప మీరు ఆ సమాచారాన్ని పైకి పంపిస్తే ఇబ్బంది అవుతుందని భావన మీరు కలిగి చేసుకుంటారు. కొంతమందికి మీకు అవకాశం ఇస్తాం. మీరు మాట్లాడే ముందు మన స్పెషల్ మంత్రి గారు చెప్పినట్టుగా గ్రామ సెక్రటేరియట్ స్టాఫ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ మన మోంతా సైక్లోన్ కంటైన్మెంట్స్లో భాగంగా ఈ సెక్రటేరియట్స్లో అందుబాటులో ఉంది. అక్కడ మనం విస్తరించినటువంటి కార్యకలాపాలు అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మీరు మానిటర్ చేసుకోండి. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఒక స్టేటస్ రిపోర్ట్ని ప్రతిరోజు కూడా హెడ్ ఆఫీసర్స్కి అలాగే జోన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది సైక్లోన్ ప్రస్తుతం మనకి 20 ఈవినింగ్ నుంచి మనకి 29 30 అవర్స్ వరకు కూడా అది ప్రభావం చూపించే విధంగా మనం చూసుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో అంటే మనకి ఈ టైం మనకు అందుబాటులో ఉంది కాబట్టి లో లయింగ్ ఏరియాస్లో ఫోకస్ చేస్తూ అవసరమైన మేర 81, 82 రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఆ సెంటర్స్లో కంపల్సరీగా అన్ని విధాల సదుపాయాలు సౌకర్యాలు మంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా అవి అందుబాటులో ఉండే విధంగా ఈవెన్ మెడికల్ అండ్ హెల్త్ పరంగా కానీ క్లీన్లీనెస్ పరంగా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనం రిలీఫ్ సెంటర్స్లో ప్రొవిజన్ చేసుకోవాలి. అలాగే మంత్రి గారు మరి సివిల్ సప్లైస్ మంత్రిగా మాకున్నారు కాబట్టి వారి యొక్క అడ్వాంటేజ్ మనం తీసుకుంటూ ఎసెన్షియల్ కమోడిటీస్ని కూడా మనం అన్నింటినీ కూడా ఫేర్ ప్రైస్ షాప్స్లో ఎక్కడైతే కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో వారికి దాదాపు 3 months రేషన్ మనం అడ్వాన్స్గా అందించే సౌకర్యం కూడా మనకు ఉంది. కాబట్టి ఆయా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కరెక్ట్గా ముందుగా తెలియజేసినట్లయితే ఆ స్టాక్స్ కూడా మనం వారికి డెలివర్ చేసే విధంగా మనకి వెసులుబాటు ఉంటుంది. సో ఇవన్నీ కూడా గ్రామ్ అండ్ వార్డ్ సెక్రటరీ స్టాఫ్ ఐడెంటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారికి సమాచారం అందించినట్లయితే ఆ మేరకు మనం ముసాయిదాన్ని మనం తయారు చేసుకుని ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం. సో వీఆర్ ఆల్వేస్ అవైలబిలిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంట్రోల్ రూమ్కి ఆఫీస్ అంతా ఉంటారు కాబట్టి ఈ అవసరాలు మాకు తెలియజేసినట్లయితే ఇక్కడ మంత్రి గారి దృష్టిలో పెట్టి దానికి తగు రీతిలో మనం రెస్పాండ్ అవ్వాలి. ఎలా ఉంటుంది